British Advanced Pain Clinic, నొప్పిమాయం సర్జరీ దూరం. For appointments 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మన గెస్ట్ కాకి డ్రెస్ విప్పి కద్దరు చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్. పేరు గంగాధర్ గారు. 1998 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. దాదాపు 26 సంవత్సరాలు పోలీసులో సర్వీస్ చేసిన ఆయన సడన్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే వాలంటీర్ రిటైర్మెంట్. తీసుకున్న తర్వాత నిజామాబాద్ లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. 26 సంవత్సరాల్లో ఆయన చాలా మంచి వర్క్ చేశారు. ఎన్కౌంటర్లు ఉన్నాయి. మిర్యాలగూడ లాంటి టౌన్ లో రౌడీలకి అణచివేతలు అతనికి ఇప్పటికీ మార్పు. అదేవిధంగా సైబరాబాద్ లో తీసుకున్న, మేడ్చల్ లో తీసుకున్న చాలా మంచి వర్క్ చేసిన ఆయన సడన్ గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? పొలిటీషియన్ గా మారడానికి కారణాలు ఏంటి? అధికారంలో ఉన్న కొన్ని విషయాల లేదు పొలిటీషియన్ గా మారి ప్రజలకు మరింత సేవ చేయొచ్చిన భావంతో ఆయన కాకి డ్రెస్ విప్పి కత్తర్ చొక్కా వేసుకున్నారనే విషయాన్ని ఆయన తెలుసుకుంటాం. గంగాధర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఇంకా మంచి సర్వీస్ ఉన్న మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? పోలీస్ ఆఫీసర్ గా మీరు ఇంకా అడిషనల్ ఎస్పీ స్థాయికి వెళ్ళవలసిన మీరు ఒక కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి? ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఒక ప్రజాసేవకి మరొకసారి మీరు రంగంలో దిగారు విషయాన్ని ఒకసారి చెప్పండి. నాకు ఇంకా 12 years సర్వీస్ ఉంది. ఎంత ఉందండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల సర్వీస్ ఉన్న మీరు ఎందుకండి ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గతంలో ఇంటర్వ్యూ చెప్పారు, మీరు చాలా కింద స్థాయి నుంచి వచ్చారు. ఎలాంటి పొలిటీషియన్ సపోర్ట్ లేకుండా, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ సొంత ఇంటిగ్రేట్ తో ఈ స్థాయికి వచ్చారు. మీకు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అదే చెప్పాలనుకుంటున్నాను. 12 సంవత్సరాల సర్వీస్ అంటే ఎందుకు ఉంది అంటే, at the age of 53 years, I was selected as by studying in small university, Arts College. నేను పీజీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కావడం ఒకేసారి అయిపోయాయి. అది 22 సంవత్సరాల వయసులో. కాబట్టి నాకు ఇంకా 12 years సర్వీస్ ఉంది. At the age of this 48, నేను డిఎస్పీగా చేస్తున్న టైంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు అడిగిన దానికి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ మాటలోనే చెప్పాను. ప్రధాన కారణం ఏంటంటే, 26 సంవత్సరాల సర్వీస్లో నేను ఏ స్థితి నుంచి అయితే వెళ్ళానో ఆ స్థితిలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న సమయం నేను గమనించాను. ఉన్నటువంటి పరిస్థితిని గమనించాను. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని గమనించాను. అంటే ఈ స్థాయి నుంచి వెళ్ళాను కాబట్టి నాకు కనపడ్డాయేమో బహుశా ఆ దిశగా నేను ఆలోచించానేమో బహుశా అది కారణమై ఉంటుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల వరకు చేసినటువంటి సేవలో నాకు వచ్చినటువంటి అనుభవం, ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్థితిగతులు, కొంత నిరాక్షరాస్యత ఉంది, నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, ఇంకా ఎన్నో రకాలటువంటి మూఢాచారాలు ఉన్నాయి, శాస్త్రీయ దృక్పథం లేకపోవడం, శాస్త్రీయ కోణంలో విశ్లేషించుకోకపోవడం, అంటే ముఖ్యంగా యూత్లో సోమర్తనం ఉండడం, ఒకరి మీద ఆధారపడి బతికే ఆలోచన ఉండడం, ఇటువంటి చాలా కారణాలు ఉన్నాయి. ఇటువంటి వాటికి మనం ఒక మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. అది దానికి మంచి మార్గం అంటే ఒక ప్రజాక్షేత్రమైన ఒక వేదిక. ఆ వేదికలో మనము ఒక పరిమితమైన విధులకే పరిమితమైనటువంటి శాఖలో ఇంతవరకు పనిచేసినప్పటికీ, కొంతవరకు మార్పు తీసుకొచ్చినప్పటికీ, ఇంకెక్కువ మార్పు తీసుకురావడానికి, ఇంకెక్కువ మనము విధులు సేవ చేయడానికి అవకాశం ఉన్నటువంటి రంగంలోకి వస్తే బాగుంటుంది అనేది నేను దృఢంగా నిర్ణయించుకున్నటువంటి అంశం అనమాట. ఓకే, కానీ మీరు సర్వీసులో 12 సంవత్సరాలు ఉంది కాబట్టి సర్వీసులో ఉంటూ కూడా చేసే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే మీరు గతంలో 26 సంవత్సరాల్లో పోలీసింగ్ కాకుండా సామాజిక సేవలు కూడా చేశారు కాబట్టి ఇంకా ఎక్కువగా మీకు ఆపర్చునిటీ ఉంది. 12 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఓకే, దానికి ఏంటంటే నేను ముందు కూడా చెప్పాను ఒక విషయం ఏంటంటే, మనము ఏదైనా శాఖలో పనిచేస్తున్నప్పుడు కొంతవరకు చేయగలుగుతాం, మన పరిమితులకు లోపడి కొంతవరకు చేయగలుగుతాం. మనం ఒకవైపు ఉద్యోగం చేస్తుండాలి, ఇంకోవైపు సేవ చేస్తుండాలి. మనం చేస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా ఎంతైతే పరిమితి ఉంటుందో, ఎంతైతే పరిధి ఉంటుందో ఆ పరిధి వరకు చేయగలుగుతాం. నేను ఒకసారి విశ్లేషించుకుంటే ఒక 1 to 2% రీచ్ కాగలిగాం అనుకున్నటువంటి. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా పక్కన ఒక ఎజెండా పెట్టుకున్నాను. నేను నా స్థాయి నుంచి వస్తున్న వారికి విద్య ఉపాధిలో ఎంతవరకు అవకాశం కలిగిస్తాను,
అదేవిధంగా కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగించడం ఎంతవరకు నేను సఫలీకృతం అవుతాను అనే విషయంలో నేను ఒక ఎజెండా పెట్టుకొని ఒక ప్రణాళికను కూడా ఇంప్లిమెంట్ చేశాం. కానీ ఎంత చేసినప్పటికీ కూడా కొంతవరకు రీచ్ కాగలుగుతున్నాం. సో ఇటువంటి అనుభవం, ఇన్ని సంవత్సరాలు కలిగినటువంటి అనుభవంతో ముందుకు పోతే, ఒక వేదిక ద్వారా ముందుకు పోతే సమాజంలో, వ్యవస్థలో కొంత అనూహ్యమైనటువంటి మార్పు తీసుకురావచ్చు అని చెప్పి అనుకోవడం జరిగింది. రెండోది కూడా ఏంటంటే, ప్రస్తుతము అంటే రాజకీయ వ్యవస్థలో చెప్పాలంటే యువ నాయకత్వం ఆవశ్యకతను తెలియపరుస్తుంది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ. కొంత సాంప్రదాయ రీతిలో కాకుండా అన్కన్వెన్షనల్ మెథడ్స్ అప్లై చేసి ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత రాజకీయ వ్యవస్థ కనపడుతుంది. అందుకే యూత్ కూడా ఇచ్చే సందేశం ఏంటంటే, యూత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో, ప్రస్తుత ప్రజాక్షేత్రంలో చాలా ఎసెన్షియల్ అని అనిపిస్తుంది. ఓకే. కానీ బయట టాక్ ఏంటంటే, రాయదుర్గం ఇష్యూ తర్వాత మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మధ్యలో ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ ఎపిసోడ్ లో మీరు అన్హ్యాపీ అయ్యారని, ఇంకా ఈ వ్యవస్థలో ఎప్పుడు మార్పు రాదు, పొలిటీషియన్స్ అందరికి నమ్ముకుంటేనే పోస్టింగ్లు వస్తాయి కాబట్టి ఇంకా నేను పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే మీరు రాజీనామా చేశారనేది ఉంది. అది వాస్తవం అంటారా? నేను కొన్ని సమస్యలు ఎదుర్కొంది వాస్తవమే. సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటారు, ఎవరికైనా వస్తాయి, ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. స్వభావాన్ని బట్టి ఏ వ్యవస్థలో అయినా, రాజకీయ వ్యవస్థలో అయినా, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో అయినా వ్యక్తుల స్వభావాన్ని బట్టి కొన్ని సమస్యలు వస్తుంటాయి. వాటిని ఎదుర్కొని బయటపడాలి, మళ్ళీ కొనసాగించాలి. అది ఎవరికైనా ఉంటుంది. నేను ఆ విషయంలో విజయవంతంగా ఎదుర్కొన్నాను, బయటకు వచ్చేసాను. 26 సంవత్సరాల సర్వీసులో అన్ని రకాల అనుభవాలు కలగడంలో ఇది కూడా ఒక భాగం అని చెప్పచ్చు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అన్ని రకాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నేను ఎంచుకున్నటువంటి మార్గము ఇది. ఓకే. కానీ కొంతమంది ఏమంటారంటే, ఆల్రెడీ 26 సంవత్సరాల్లో ఆయన బాగా కూడబెట్టారు కోట్లాది రూపాయలు, ఇంకెందుకు లేని రాజకీయ వైపు వెళ్ళాడని కొంతమంది అంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళలేం కదా. మన మనస్సాక్షి, మన ఆత్మసాక్షి ఏం చెప్తే అది చేస్తూ పోతుంటాం ముందుకు. మీరే అన్నారు ఒక మాట, చాలా మంచి సర్వీస్ చేశారు, ఎఫెక్టివ్ గా పోలీసింగ్ చేశారు. ఎఫెక్టివ్ గా పోలీసింగ్ చేసే వాళ్ళకు, సర్వీస్ చేసే వాళ్ళకి ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక లైన్ ఉంటుంది, ఒక ఇమాజినరీ లైన్. వాస్తవం, అవాస్తవం, నీతి, నిజాయితీ, అబద్ధము, నిజము. ఈ కోణంలో ఒక లైన్ గీసుకొని పనిచేస్తుంటారు. ఆ లైన్ గీసుకొని పనిచేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంటది. చెడ్డ పేరు అనేది కొంతమందికి వస్తుంటది. మీకు తెలుసు, చాలా మంది రిజెక్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, రిజెక్టెడ్ పోలీస్ ప్రభుత్వాధికారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఎలాగో పేరు ఉండదు, ఒక ఎఫెక్టివ్నెస్ వర్క్ లో ఉండదు. అలాంటి ప్రభుత్వాధికారులు ఏం చేస్తారు, వాళ్ళు మీరు అన్నటువంటి అర్థంలో పనిచేస్తూ మంచి మంచి ప్రొఫైల్ ఏరియాలో వెళ్తూ, ఆ ప్రొఫైల్ ఏరియాలో చలమన్ అవుతూ అట్లా ముందుకు వెళ్ళిపోతుంటారు. అటువంటి సెక్షన్ కూడా ఉంటుంటది. అందులో వాళ్ళు అలా ఉన్నారని చెప్పి, వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పి ఇలాంటి అసంతృప్తి ఉండదు. నాకైతే అటువంటి అసంతృప్తి ఏం లేదు. నేను క్లియర్ కట్ ఒక నిర్ణయించుకున్నాను. నా జీవితం నాకు ఉదాహరణ. ఆ ఉదాహరణను నేను యూత్ కు తెలియపరుస్తూ, యూత్ ముందు తీసుకుపోతూ, యూత్ను మోటివేట్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళతో ప్రయాణం చేయాలనేది కూడా ఒక కారణం ఉంది. సార్, మీరు ప్రజాక్షేత్రంలో వచ్చారు, ప్రజల్లో మార్పు తీసుకొస్తానంటున్నారు. మీరు 26 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన తర్వాత అక్కడ డిపార్ట్మెంట్లు ఏమైనా, లేదా కింద కానిస్టేబుల్ కోసం కానీ, లేదా మీ కోలీగ్స్ కోసం కానీ మీరు మార్పు తేడానికి ప్రయత్నం చేశారా? అవునండి. నేను నా ప్రెస్ నోట్ లో కూడా ఆ అంశం నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మాది 1998 బ్యాచ్. ఆ టైం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ 2 సర్వీస్ లెవెల్స్ లో 1 సంవత్సరం సర్వీసు, 1 సంవత్సరం ఇంక్రిమెంట్ లాస్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ అండ్ సంవత్సరం సర్వీస్ వల్ల మొత్తం ఎంటైర్ 36-38 ఇయర్స్ సర్వీస్ మీద, ఆ వచ్చే ఇంక్రిమెంట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎలా అంటే, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ సకాలంలో రాకపోవడం, ఇంక్రిమెంట్ తొందరగా రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ తొందరగా రాకపోవడం, ఇట్లా జరగడం వల్ల ఒక పోలీస్ మెంబర్ కి, అంటే ఒక ఎస్ఐ అండ్ ఒక కానిస్టేబుల్ కు స్టార్టింగ్ నుంచే వివిధ స్థాయిల్లో ర్యాంక్స్ వచ్చినప్పటికీ ఆ ఇంక్రిమెంట్స్ మీద, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ మీద,
సర్వీస్ పొడుగుగా వచ్చేటువంటి అవన్నిటి మీద లక్షలాది రూపాయల మానిటరీ ఎఫెక్ట్ పడుతున్నది. అది యాక్చువల్గా ఒక గ్రౌండ్ లెవెల్లో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి ఓకే. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ 2 ర్యాంక్స్ గ్రౌండ్ లెవెల్లో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి 2 సర్వీస్ లెవెల్స్ అవి. అంతా వాళ్ళ చేతుల మీకే నడుస్తుంటది. పై అధికారులు, సూపర్వైజరీ ఆఫీసర్స్ అందరికి తెలిసిందే. ఈ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వారికి ఆర్థిక సంక్షేమం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి మానిటరీ ఎఫెక్ట్ పడకూడదు. దాని విషయంలో 2012లో నేను అప్పుడున్నటువంటి డీజీపీ గారికి ఓ పరిశోధన పత్రము తయారు చేసి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఏ సర్వీస్లో ఎలా ఉంది, వేరే సర్వీస్లో ఎలా ఉంది, ఈ సర్వీస్లో ఎలా ఉంది అన్న విషయం క్లియర్ గా తెలియపరుస్తూ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక పరిశోధన పత్రం లాగా నేను సబ్మిట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. అంటే అప్పుడు చేశాను. అదే విధంగా తర్వాత కూడా గవర్నమెంట్ కు ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో కూడా నేను ప్రతిపాదించాను. ఒక వినతి పత్రం లాగా ఇచ్చాను అనమాట. అంటే దాన్ని చూసి దాన్ని లైన్ టు లైన్ చదివి అర్థం చేసుకుంటే అర్థమవుద్దంటే ఆ 2 సర్వీస్ లెవెల్స్ లో ఆ మానిటరీ ఎఫెక్ట్ పడకూడదు. అదే విధంగా యూనిఫామ్ సర్వీసెస్ అదర్ సర్వీసెస్ తో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క యూనిఫామ్ సర్వీస్ కి ఎందుకు ఉండాలి? ఉండకూడదు. అన్ని సర్వీసెస్ మాదిరిగానే ఈ సర్వీస్ కూడా ఉండాలి. ఇది చేసింది కేవలం ఏంటంటే ట్రైనింగ్ లో డిసిప్లిన్ ఉండాలనే ఉద్దేశంతో, ఇండిసిప్లిన్ ఉండొద్దు అనే ఉద్దేశంతో. ఎవరికైనా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇండిసిప్లిన్ ఉంటారు, డిసిప్లిన్ వాళ్ళు ఉంటారు. ఇండిసిప్లిన్ ఉన్న వాళ్ళను శిక్షించాలి, లేదా క్యాస్ట్ అవుట్ చేయాలి, లేదంటే ఫుడ్ బ్యాక్ చేయాలి, లేదంటే మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి, లేకుంటే డిశ్చార్జ్ చేసేసేయాలి. అలాంటి వాళ్ళని గమనించేసి. కానీ ఇండిసిప్లిన్ పేరు మీద అందరూ డిసిప్లిన్ పర్సన్స్ అందరికి కూడా అలాగే ఒక గోడు కిందికి కట్టి అందరికీ అది వర్తింపజేయడం వల్ల నష్టం జరుగుతుంటుంది. ఆ విషయంలో నేను క్లియర్ గా ప్రతిపాదించడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం కనుక ఒక్కసారిగా ఆలోచిస్తే సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది 2012 నుంచి ఆ కృషి నేను చేస్తున్నాను. ఎందుకంటే క్లియర్ కట్ గా దానికి తెలిసింది ఎవరికైనా కానీ ఆర్థిక పరమైనటువంటి ఏ ఎంప్లాయీ కూడా ఆర్థిక పరమైనటువంటి నష్టం జరగకూడదు. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీ ఎంట్రీ ఉంటుంది, అదేవిధంగా ఐపీఎస్ ఎంట్రీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ట్రైనింగ్ చేసి సర్వీస్ లోకి వస్తారు. అందులో కూడా డిసిప్లిన్ ఉంటారు, అందులో కూడా ఇండిసిప్లిన్ ఉంటారు. మరి ఆ సర్వీసెస్ లో కూడా స్టైపెండ్ సిస్టమ్ ఎందుకు కూడా ఉండాలి కదా. ఈ 2 సర్వీస్ లెవెల్స్ కి స్టైపెండ్ సిస్టమ్ పెట్టి ఆ స్టైపెండ్ సిస్టమ్ ద్వారా సర్వీస్ లాస్ అండ్ ఇంక్రిమెంట్ లాస్ చేయడానికి స్టైపెండ్ సిస్టమ్ ఉపయోగపడుతున్నది. ఒకవేళ స్టైపెండ్ సిస్టమే పెట్టదలుచుకుంటే సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసి మంచి మార్కులతో అందరూ పాస్ అవుతుంటారు. సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ చేసి పాసింగ్ అవుట్ అవుతున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ తో సహా సర్వీస్ తో సహా ఆర్డర్ ఇచ్చి పంపించేసేయాలి. అది కూడా ఒక మెజర్ అన్నమాట. ఇది నేను క్లియర్ కట్ గా ఈ రకంగా ఆర్థికంగా లబ్ధికి, ఈ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుకు, సంక్షేమానికి విఘాతం కలగకుండా ఒక ప్రయత్నం గట్టిగా చేస్తున్నాను అప్పటి నుంచి. దాన్ని పోలీస్ అసోసియేషన్ కూడా ఒకసారి పోలీస్ అసోసియేషన్ దృష్టి కూడా తీసుకుపోయాను. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకుపోయాను. ఈ రకంగా ఆలోచిస్తున్నా తెలిసింది. బట్ అది జరగాల, న్యాయం జరగాలి. 1998 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు వేలాది మంది ఉంటారు అన్నమాట. చాలా మంది కుటుంబాల్లో సంతోషము కనపడుతుంది. చాలా మంది కింది స్థాయి ఉద్యోగులు అయినటువంటి వీరికి అటువంటి లబ్ధి చేకూరితే చాలా మంది ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ పర్సనల్ వెల్ఫేర్ కూడా ఆ యొక్క లబ్ధి చేకూర్చినట్లయితే చాలా మంది సంతోషపడతారు పోలీస్ డిపార్ట్మెంట్. అదొకటి. రెండవది, నేను ఆ మధ్య కాలంలో కొన్ని యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ అక్రమంగా పొందిన వారి మీద కూడా నేను గవర్నమెంట్ కు ఫిర్యాదు చేశాను, సీఎం గారికి త్రూ డీజీపీ గారి ద్వారా. దానివల్ల దాదాపు డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ నాన్ క్యాడర్ వరకు 500 మంది పోలీస్ ఆఫీసర్స్ కి వారి యొక్క సీనియారిటీ సర్వీస్ దెబ్బతిన్నది. దాంతో అది కూడా క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేసి ఆ అక్రమ పద్ధతుల్లో తీసుకున్నటువంటి వాటిని క్యాన్సిల్ చేసి ఈ 500 మంది యొక్క సీనియారిటీని మరి తిరిగి సెట్ చేస్తే అందరికి కూడా ప్రమోషన్ ఎవరి ప్రమోషన్ డేట్ వారికి సెట్ అవుతుంది, ఎవరికి రావాల్సినటువంటి సర్వీస్ బెనిఫిట్ వారికి వస్తుంది. అంటే ఇటువంటి చాలా చేయడం జరిగింది. నేను నల్గొండ జిల్లా పనిచేస్తున్నప్పుడు కొన్ని ప్రతిపాదనలు పెట్టేవాడిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి మార్పులు ఉంటే బాగుంటుందని స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసినప్పుడు పర్టికులర్ గా అప్పుడు నవీన్ గులాట్ ఎస్పీ గారు ఉన్నప్పుడు ఫార్వర్డ్ చేశాను.
ఇది కూడా అప్పుడే నేను ఈ సర్వీస్ బెనిఫిట్, ఇంక్రిమెంట్, సర్వీస్ దీనికి సంబంధించినటువంటి ఎఫర్ట్ కూడా అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా సిమ్ కార్డ్స్ ఇష్యూలో సర్వీస్ ప్రొవైడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఫార్మేట్ ఉండాలనే విషయంలో ఆ రోజుల్లో ప్రతిపాదన పంపించాం. ఇవన్నీ కూడా మార్పును కోరుకోలే. అంటే నేను చెప్తున్నటువంటిది అదే. నేను డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి కారణం ఏంటంటే చాలా వరకు నాకు అనుభవాన్ని ఇచ్చినటువంటి ఒక విస్తృతమైనటువంటి నిర్దిష్ట రూపం, ఒక మంచి రూపం కలిగినటువంటి పోలీస్ వ్యవస్థలో పనిచేయడం వల్ల నాకు కలిగినటువంటి అనుభవాన్ని నేను ఉపయోగించాలనే ఉద్దేశంతో బయటకు రావడం జరుగుతుంది. ఓకే సార్, మీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది. Yes. ఓకే, గతం వేరు, మీకు భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు, పిల్లలు కూడా దగ్గరికి వచ్చి చదువుతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మీరు పొలిటికల్ గా వచ్చారు కాబట్టి, పోలీస్ గా చేస్తున్నప్పుడు నెలవగానే జీతం వచ్చేది కాబట్టి మేడం హాయిగా ఎంతో కొంత ఉన్న దాంట్లో సర్దుకుని వెళ్ళారు. ఇప్పుడు మీ పొలిటీషియన్ గా వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోతుంది, పెన్షన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఆర్థిక కష్టాలు ఏమైనా ఎదురైతే మేడంకి వాళ్ళకి చెప్పి మీరు దిగారా? లేదు ఈ కష్టాలు వస్తాయి మనం తట్టుకుందామని వెళ్తారా? లేదు మనకు పర్వాలేదు, ఆల్రెడీ మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదని భరోసా ఇచ్చారు? ఇప్పుడు ఎవరికైనా ఒక ప్లాన్ ఉంటుంది. భార్య పిల్లల సపోర్టు నాకు స్టార్ట్ అయింది ఆల్రెడీ. భార్య పిల్లల సపోర్ట్ స్టార్ట్ అయింది. వారి సపోర్ట్ తోని ముందడుగు వేయడం జరుగుతుంది. నంబర్ 2, మన సేవింగ్స్ ఉంటాయి. మన సేవింగ్స్ తో ముందుకు ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడం కోసం మనం ముందు సేవింగ్స్ తో ముందడుగు వేస్తుంటాం. తర్వాత ప్రజాక్షేత్రంలో వెళ్తున్న కొద్దీ మన రిసోర్సెస్ ఎలా ఉండాలి ఏంది అనేది మనం ప్లాన్ చేసుకుంటుంటాం. ఎవరైనా కానీ ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థలో కానీ సమాజ వ్యవస్థలో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి డబ్బే అవసరం ఉంది. డబ్బు ద్వారా మాత్రమే వాళ్ళు నిలదొక్కుంటున్నారు, డబ్బు ద్వారా మాత్రమే వాళ్ళు జర్నీ చేస్తున్నారు అనుకోవడం పొరపాటు. డబ్బు లేకుండా కూడా ప్రజల విశ్వాసాన్ని పొందుతూ, ఒకవేళ విశ్వాసాన్ని పొందలేని పరిస్థితుల్లో ఇంకా కొంత ఎక్కువ హార్డ్ వర్క్ చేసి కూడా మనము విశ్వాసాన్ని పొందుతూ ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, కానీ మీ నిర్ణయాన్ని మేడం అది మీ ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటండి? వాళ్ళ రియాక్షన్ అద్భుతంగా పాజిటివ్ గా ఉంది. నేను ఎదిగిన తీరు వాళ్ళంతా దగ్గరుండి చూశారు కాబట్టి మా ఫ్యామిలీ ఇప్పటి నుంచి కూడా మీరు తీసుకున్న నిర్ణయం నా కళ్ళ ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ రెడీగా ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని నేను ఈ చర్య తీసుకొని రావడం జరిగింది. కాబట్టి నా కళ్ళ ముందున్నటువంటి ఈ విజయాన్ని, ఈ యొక్క ఛాలెంజ్ ను నేను ఎలా ట్రావెల్ చేస్తూ సాధించుకుంటూ ముందుకు వెళ్తాను అనే విషయంలో మా వాళ్ళకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే వారి యొక్క సపోర్ట్ నాకు అద్భుతంగా ఉంది. ఓకే సార్, మీరు ఎంచుకున్న మార్గం డబ్బుతో కూడిన మార్గం. ఒక ఎలక్షన్ అంటే కానీ కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. ఎమ్మెల్సీ అవనండి, ఎమ్మెల్యే అవనండి, కార్పొరేట్ అవనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళే సపోర్ట్ ఉందంటారా? ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రతిసారి డబ్బే పనిచేస్తుంది అనుకోవడానికి వీల్లేదు. నేను నిన్న నిజామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ క్లబ్ లో పెట్టిన తర్వాత వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందన. చాలా మంది నాకు ఫోన్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా వాయిస్ విన్న తర్వాత, నేను ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత, మీలాంటి వాళ్ళు రావాలా సార్, మిమ్మల్ని చూసి చాలా మంది వస్తుంటారు, మేము ఐచ్ఛికంగా ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టకుండా మేమే చందాలు వేసుకొని మీకోసం పనిచేస్తాము, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి టీమ్స్ ఏవైతున్నాయో వాటి మాదిరిగానే మేము పనిచేస్తామని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. ఇది ఒక విధంగా నాకు ఫ్యూయల్ లాగా పనిచేసింది నిన్న. అంతవరకు రెస్పాన్స్ ఎలా ఉంటది, ప్రజల్లో దేనికి మొగ్గు చూపుతారు, సర్వీస్ కు మొగ్గు చూపుతారా, లేదంటే మీరన్న ప్రకారంగా వేరే రిసోర్సెస్ కు మొగ్గు చూపుతారా అన్న సందేహం వెంటనే వెళ్ళిపోయింది. ఆ రకమైనటువంటి 1000 కొద్ది కాల్స్ వచ్చాయి. వాళ్ళు అడ్రస్ తో సహా చెప్పారు, మా దగ్గరికి రండి సార్, లేకుంటే మీ దగ్గరికి మేము వస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, మేము చందాలు వేసుకొని ముందుకు తీసుకెళ్తామన్న వాస్తవాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ప్రతిసారి డబ్బే పనిచేస్తుంది అనడం కూడా వీల్లేదు. చాలా మంది ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అయ్యో సారీ చాలా మంది కష్టపడి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా మనం ఉదాహరణగా తీసుకోవాలి ఈ విషయంలో. సార్, మీరు ఎంచుకున్న మార్గంలో సక్సెస్ కాలేదనుకోండి, నెక్స్ట్ మీ యాక్షన్ ఎలాగ ఉంటుంది? సక్సెస్ అన్సక్సెస్ అనేది వెరీ లిమిటెడ్ అండి. ఆ సమయానికి పరిమితమైంది. అది ఈ రోజు సక్సెస్ లేకపోతే మరింత కష్టపడితే నెక్స్ట్ సక్సెస్ ఉంటుంది కదా. ఈ రోజు సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖానంతరం సుఖం, సుఖానంతరం దుఃఖం, ఇదని ఒక శ్లోకం ఉంది.
ఏది కూడా పరిమితం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు అనేది. అవును. ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది. ఈ రోజు గెలుపు లేనంత మాత్రాన రేపు గెలుపు ఉండదని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ సక్సెస్ ఉంటుంది, రేపు సక్సెస్ ఉండకపోవచ్చు. ఇట్లా మనం ఒక దృఢమైన నిశ్చయంతో, దాన్ని పేషెన్స్ స్టబ్ అని అంటాం మనం. ఆ పేషెన్స్ స్టబ్ అనేది ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. విమర్శలు వస్తుంటాయి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే విమర్శలు చాలా ఉంటాయి, ఉమ్, చాలా ఉంటాయి. నాకు ఆఫీసర్స్ మెచ్చి నచ్చి ఆఫీసర్స్ చాయిస్ మీద నేను 12 SHO పోస్టింగ్ చేశాను. అవును. 12 SHO పోస్టింగ్ చేశాను. ప్రతి పోస్టింగ్ తర్వాత పోస్టింగ్. వాళ్ళు చాలా గొప్ప ఆఫీసర్స్ అన్నమాట. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి, స్వభావం ఉన్నటువంటి ఆఫీసర్స్ అంటే, ఆఫీసర్ చాయిస్ మీద పోస్టింగ్ చేయడం అంటే మంచి స్వభావం ఉన్నటువంటి ఆఫీసర్స్ అని మనం డిఫైన్ చేయక తప్పదు. ఆ సమయంలో కూడా ఒక పోస్టింగ్ తర్వాత ఒక పోస్టింగ్ చేస్తున్నప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంటది. అరే మీరు ఈ మొన్ననే చేశారు ఫోకల్ పోస్టింగ్, మళ్ళీ చేస్తున్నారు. రాయదుర్గం చేసిన వెంటనే గచ్చిబౌలి చేసిన వెంటనే మహేశ్వరం చేసిన వెంటనే మేడ్చల్ చేసిన వెంటనే, అంటే ఆఫీసర్స్ యొక్క గొప్పతనం ఇక్కడ చెప్పాల్సింది. అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ సంతోషం వ్యక్తం చేసేవారు. 2 రకాలు ఉంటారు. అందుకే ఈ 2 రకాల మనుషులు ఉంటారని చెప్పి మనము క్లియర్ గా అర్థం చేసుకోవడంలో విఫలం కావద్దు. మనం క్లియర్ గా అర్థం చేసుకొని దాని పేషెన్స్ స్టబ్ అని అంటాం. ఆ రకంగా ఓపికతో ముందుకెళ్ళాలి. అప్పుడు మన విజయం లేకున్నా తర్వాత విజయం ఉంటుంది. మనం ప్రజలకు వెళ్ళిపోతున్నాము, వాళ్ళకి మనం డిక్లేర్ చేస్తున్నాం, నేను సేవ చేయడానికి వచ్చాను, మీ మద్దతు నాకు ఇవ్వండి, నా మద్దతు మీరు తీసుకోండి అని చెప్తాం క్లియర్ గా. ఓకే. 12 పోలీసుల తర్వాత నార్సింగిలో మాత్రమే మీకు బ్రేక్ పడినట్లుంది. నాకు బ్రేక్ పడ్డట్టుగా నేను భావించట్లేదు. ఉమ్. నా లైఫ్ కు బ్రేక్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నాను. మీ లైఫ్ ఎందుకంటే అనుకోవచ్చా? టర్నింగ్ పాయింట్ అని చెప్పడం కాదు, అంటే బ్రేక్ అన్నదానికి ఆన్సర్ చెప్తున్నాను. ఎప్పుడు బ్రేక్లు ఉండొద్దు. నేను ఇప్పుడే చెప్పాను కదా, పేషెన్స్ స్టబ్ అని. అంటే పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మనము ఆల్టర్నేట్స్ ఆలోచించి సమస్య పరిష్కారం ఆలోచించే స్థాయి మనకు ఉండాలి. అంత దృఢమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి ఎప్పుడైనా కానీ. సమస్యలకు లొంగి బాధలు, కొంతమంది స్వభావము బాగలేని వాళ్ళు, కొంతమంది స్వార్థ చింతన ఉన్న వాళ్ళు, స్వార్థం కోసం చేసుకునే వాళ్ళు, ఎవరో చెప్తే, మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఎవరో చెప్తే దాని కళ్ళు మూసుకొని హృదయం లేకుండా పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా వ్యవస్థలో ఉన్నప్పుడు జరుగుతుంటాయి, అటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు మనదేదో మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకోవడానికి అదే కారణం అని చెప్పడం కూడా వీల్లేదు. ఎందుకంటే మీకు ఒకటే చెప్పాను, నేను 26 years లో నాకు కలిగినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి ప్రవేశాలు అని చెప్పవచ్చు. అవును సార్. ఇంకా పొలిటికల్గా వద్దాం. పొలిటికల్గా మీరు దిగారు కాబట్టి మీ లక్ష్యం ఏంటండి? ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత నిజామాబాద్లో మీరు ఏం చేయబోతుంటారు? ఒక మంచి పొలిటికల్ లీడర్ గా అనిపించుకోవాలి. రెండవది, యూత్ కు ఆదర్శంగా పనిచేయాలి. యూత్ ను కూడా ఇలాంటి వ్యవస్థలకు తీసుకురావాలి. మూడవది, ఏదైతే సమాజంలో అత్యవసరంగా అవసరం ఉందో అటువంటి విషయాల్లో ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటి మార్పు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా అటువంటి మార్పు వస్తుంటే ఆ మార్పు కోసమే పనిచేయాలన్న ఆలోచన కూడా కలిగించాలి వాళ్ళకి. ఒక సాంప్రదాయ రీతిలో ఏదైతే పనిచేస్తున్న విషయాలు ఉంటాయో అట్లా కాకుండా ఏదైతే మార్పు కోరుతున్నామో మార్పు కోసమే పనిచేస్తున్నట్టుగా ఒక దారి చూపించాలి. ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను భవిష్యత్తులో మీకు వెల్లడిస్తాను. ఓకే సార్. గెలిచిన తర్వాత ఏ పార్టీతో ఉంటారు? నేను ఇప్పుడు ఏ పార్టీ నిర్ణయించుకోలేదు వాస్తవం చెప్పాలంటే. నాకున్న పార్టీ మద్దతు. నేను లెట్ మీ క్లియర్, నేను పూర్తి చేస్తున్నాను. మీ ప్రశ్నకు ముందు సమాధానం క్లియర్ చేస్తాను. చెప్పండి. ప్రస్తుతము పట్టభద్రులు ఎవరైతే నా ప్రవేశాన్ని, నా యొక్క ఎంట్రీని కోరుకుంటున్నారో వాళ్ళంతా ఒక పార్టీ అని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికి మేము చేస్తున్నటువంటి ఎన్రోల్మెంట్ చాలా వేల మందితో ఎన్రోల్మెంట్ చేపిస్తున్నాం. అది చాలా లక్షలకు వెళ్ళిపోతుంది ఎన్రోల్మెంట్. ఆ గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం నడుస్తుంది. ఈ క్రమంలో నేను ఇంకా ఏ పార్టీని కూడా సంప్రదించలేదు. ఆ గ్రౌండ్ వర్క్ కు అట్రాక్ట్ అయ్యి ఆ గ్రౌండ్ వర్క్ బాగుందని చెప్పి ఏదైనా పార్టీ కనుక, ఏదైనా పాపులర్ పార్టీ, మెయిన్ స్ట్రీమ్ పార్టీ కనుక ఆలోచిస్తాను. ఓకే సార్. ఇంకొక చిన్న ఇష్యూ, రాజకీయంగా మీరు వచ్చారు కాబట్టి పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ రాజకీయంగా వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా రాజకీయ నాయకులతో కలిసి అంటే ప్రజల్లో వెళ్ళినప్పుడు కొంచెం కింద స్థాయిలో వాళ్ళతో కూడా ఎవరితోనైనా సరే సరి సమానంగా చూడాల్సిన బాధ్యత మేము ఎదుగుతుంది. మీరు అది జీర్ణించుకోగలరా? ఒకటి,
నేను నా పుట్టు పూర్వోత్తరాలు, నా పుట్టినటువంటి నేను పెరిగినటువంటి స్వభావం, వచ్చినటువంటి దారి అంతా కూడా నేను ఇప్పటి వరకు మర్చిపోలేదు. నేను ప్రధానంగా ఇప్పుడు ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చి నేను ఈ సేవా రంగంలోకి రావడానికి, ఈ ప్రజాక్షేత్రం రావడానికి మూల కారణం అదే అయినప్పుడు నేను ఇంకా జీర్ణించుకోవడం అనేది అసలు క్వశ్చన్ రాదు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, మీరు మీ నిజామాబాద్ లో నిలబడ్డారు కాబట్టి అక్కడున్న ఓటర్లకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఇక్కడున్న పట్టభద్రులంతా కూడా ఇవాళ నవంబర్ 6 తారీఖు మన డేట్ చెప్పుకోవాల్సిందే. నవంబర్ 6 తారీఖు కాబట్టి ఈరోజు లాస్ట్ నమోదు ప్రక్రియ అంటున్నారు. నేను ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న లెటర్ ఇచ్చాను. వివిధ సమస్యలతో, వివిధ కారణాలతో స్టూడెంట్స్, ముఖ్యంగా డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఎట్లా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పి, వాళ్ళందరికీ ఈ మధ్య టైం సరిపోలేదు ఎన్రోల్మెంట్ కి. కాబట్టి ఎన్రోల్మెంట్ యొక్క టైం పొడిగించండి అని నేను ఎలక్షన్ కమిషన్ నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. దాని దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ డేట్ పొడిగిస్తుంది, ఎక్స్టెండ్ చేస్తుంది అనేది ఆశాభావంతో ఉన్నాము. కానీ ఈ రోజు లాస్ట్ అయినందున పట్టభద్రులు అందరూ కూడా శ్రేయోభిలాషులు, మిత్రులు, నా మేలు కోరే వాళ్ళు, లేకుంటే నా ద్వారా వాళ్ళ మేలు జరుగుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు పట్టభద్రులు ఎలక్టర్ గా నమోదు చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క రిక్వెస్ట్. నంబర్ 1. నంబర్ 2, అలాంటి వారు ఖచ్చితంగా నాకు ఎలక్టర్ గా ఓటు వేసి నన్ను ఎమ్మెల్సీ గెలిపిస్తారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాంటి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆశీర్వాదాలు నాకు ఉంటాయని ఇప్పటికే నాకు ఒక సంకేతం వచ్చేసింది పెద్ద మొత్తంలో. అలాంటి వారు రిసీవ్ చేస్తున్నటువంటి నమ్మకం కూడా నాకు కలగడం జరిగింది. కాబట్టి ఏంటంటే నన్ను గెలిపిస్తారనే ధీమతో నేను ఉన్నాను. నన్ను గెలిపించండి. ఖచ్చితంగా ఏదైతే ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వెళ్తానో ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలుపరిచే విధంగా, ఎందుకంటే నాకు పాలనలో అనుభవం ఉంది, ఒక క్రీడాకారుగా అనుభవం ఉంది, ఒక ఎన్సీసీ క్యాడెట్ గా అనుభవం ఉంది, ఒక పోలీసు రక్షకుడిగా, ప్రజా రక్షకుడిగా అనుభవం ఉంది. అదేవిధంగా చట్టాల్లో, న్యాయాల్లో ప్రవేశం ఉంది, అంశాల్లో, చట్టపరమైన అంశాల్లో, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉంది. అదేవిధంగా ఒక బాల కార్మికుడిగా అనుభవం ఉంది, ఒక న్యూస్ పేపర్ బాయ్గా అనుభవం ఉంది, ఒక సంచార జీవిగా అనుభవం ఉంది. ఇట్లా ఎన్నో రకాలుగా పాలన అనుభవం ఉంది. సంక్షోభాల్లో మనం నిలబడి ఎలా పనిచేసి సంక్షోభాలను నివారించాలనేది కూడా అనుభవం ఉంది. కాబట్టి ఎన్ని రకాల అనుభవాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నన్ను స్వీకరించి నాకు అవకాశం కలిగిస్తే భవిష్యత్తులో ఈ దిశగా అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల వృత్తి నైపుణ్యాలతో ఉన్నటువంటి నాకు ఆ అవకాశం కల్పించినప్పుడు నేను ఖచ్చితంగా చట్టసభల్లో ఆ విషయాలు ప్రస్తావిస్తూ ఆ దిశగా మార్పు రావడానికి, సమాజంలో, వ్యవస్థలో ఆ దిశగా మార్పు రావడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి నేను వేడుకోవడం జరుగుతుంది. గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్ కన్నా ముందు ఒక సంచార జీవి, ఒక పేపర్ బాయ్ గా, చిన్న బాల కార్మికుడిగా పనిచేస్తూ ఆ స్థాయికి వచ్చారు. కేవలం డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ గా పనిచేయలేదు. కానీ పనిచేసిన 26 సంవత్సరాల్లో 12 పోలీస్ స్టేషన్లో మంచి పేరు తెచ్చుకున్న గంగాధర్ గారు ఒక చిన్న విషయంలో అప్సెట్ అయ్యారు. అయినా అది తనకు ఒక టర్నింగ్ పాయింట్ అంటూ పొలిటీషియన్ గా మారారు. పొలిటీషియన్ గా వచ్చిన తర్వాత ఇన్ని రకాల అనుభవాలతో ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను వాళ్ళకి గొంతుకే గలం వినిపిస్తానంటూ చెప్తున్నారు. ఇది గంగాధర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. గంగాధర్ గారు సక్సెస్ అవ్వాలని, ఇదే పోలీసింగ్ లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో ప్రజా జీవితంలో కూడా సక్సెస్ అవ్వాలని, ప్రజల గొంతుకే ఆయన మాట్లాడాలని కోరుకుంటూ గంగాధర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. గంగాధర్ గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్.